నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో సర్కారు. జూలై నుంచి ఆగస్టు 15 వరకు జరగనున్న ప్రక్రియ. త్వరలో మంత్రివర్గ విస్తరణ, నలుగురికి చోటు దక్కే అవకాశం. ఏఐసీసీ ముఖ్య నేతలతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొండెక్కిన కూరగాయల ధరలు. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగ్గిన దిగుబడి. వివాదాస్పదంగా మారిన టీజీబీసీఎల్ యంత్రాంగం నిర్ణయం. ఓ సంస్థ బీర్లకు ఇబ్బడి ముబ్బడిగా ప్రాథమిక ధర కేటాయింపు. ఖరీఫ్లో 14 రకాల పంటలకు మద్దతు ధరలు పెంచిన కేంద్రం. గుజరాత్, తమిళనాడులో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం. యూజీసీ నెట్ పరీక్ష రద్దు, మళ్లీ నిర్వహిస్తామన్న ఎన్టీఏ. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రం నిర్ణయం. తమిళనాడులో కాటువేసిన కల్తీ నాటుసారా. 25 మంది మృతి, ఆసుపత్రుల్లో 60 మందికి చికిత్స. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో అమెరికాపై దక్షిణాఫ్రికా విజయం. ఇవాల్టి మ్యాచ్లో తలపడనున్న భారత్, ఆఫ్ఘనిస్తాన్.